ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. కూటమి ప్రతిపక్షాల తేడా లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా కాపు సంఖ్యలను మరింత చేరువ కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న టాక్ ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించాలన్నా, అధికారంలోకి రావాలన్నా కాపుల సపోర్టే కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంది వచ్చిన ఏ అవకాశాన్ని పార్టీలు విడిచిపెట్టడం లేదు. కాపులకు గౌరవం మా పార్టీతోటే సాధ్యమని ఒకరు, వారి సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నారని మరొకరు కాపుల్ని ఆకట్టుకునే పనిలో బిజీగా మారిపోయారు. అయితే వారి వెనుక ఆయా పార్టీల ప్రభావం ఎంత? వీరి రాజకీయం కాపులకు రాజ్యాధికారం కోసమా, లేక తమ వెనుకున్న పార్టీకి భవిష్యత్తులో సహకరించేందుకు ఇలా తెరపైకి తెచ్చారా? ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది? వివరాలు చూద్దాం. ఏపీలో ఎలక్షన్లకు మరో 3 ఏళ్ల వ్యవధుంది. అయినా రాజకీయ పార్టీలు మాత్రం ఈ ఏడాదిలోనే ఉన్నట్టు భావిస్తున్నాయట. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు ఓటు బ్యాంకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల తీరును బేస్ చేసుకుని ఈ అంచనాలకొచ్చాయంట. 2014లో కాపులు టీడీపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీ వెంట నడవడంతో మంచి విజయం సాధించింది వైసీపీ. ఇక 2024లో కూటమి కలలో కూడా ఊహించని విజయాన్ని సాధించడానికి సాలిడ్గా కాపు ఓట్లు గంపగుత్తగా పడ్డమే. తనకు దూరమైన కాపు ఓటర్ను తిరిగి ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని అంది వచ్చిన అవకాశంగా భావిస్తుంది ఆ పార్టీ. ఈ ఇష్యూను ఇంతటితో ఆపకుండా మరింతగా తీసుకెళ్తోంది. కాపు సెంటిమెంట్ ద్వారా కొంతవరకైన కాపు ఓటర్ను రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందని టాక్ నడుస్తోంది. ఇకపోతే సీఎం చంద్రబాబు నాయుడిపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా ఆగ్రహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి ఇంటిపై, ఆఫీస్పై దాడి చేశారు. వాహనాలను తగలబెట్టారు. 8 గంటల పాటు ఈ విధ్వంసం జరిగిందని అంబటి ఆరోపిస్తున్నారు. తన ఇంటిపై దాడి చేసి తనను, తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు సక్రమమైన కేసులు నమోదు చేయలేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటి రిమాండ్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కాపు నాయకులు అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి తామండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు రెచ్చగొట్టి ప్రత్యక్షంగా తన నివాసంపై దాడిలో పాల్గొన్నారని అంబటి ఆరోపించారు. మైలేజ్ కోసం అంబటి రాంబాబును అప్పటికప్పుడు వైసీపీ నాయకుడు స్థానం నుంచి కాపు నేతగా మలిచారు. కాపు నాయకుడు అంబటిని కావాలనే టార్గెట్ చేశారనే భావాన్ని కాపులలో రగిలించేందుకు తీవ్ర ప్రయత్నమైతే జరిగింది. ఈ క్రమంలో కొంత సక్సెస్ అయ్యారు వైసీపీ నేతలు. ఇక అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత వైసీపీ నేతగా కాకుండా కాపు నేతగా ప్రొజెక్ట్ కావడానికి ప్రయత్నించారు. ఈ వ్యూహం వెనుక వైసీపీ అధిష్టానం ఉన్నదని టాక్. తాను జైల్లో ఉన్నప్పుడు తనకు సంఘీభావం తెలిపిన నాయకులకు ధన్యవాదాలు తెలిపేందుకు విశాఖపట్నం వెళ్లారు అంబటి. అక్కడ కాపు నేతలను కలిశారు. ఉత్తరాంధ్రలో ఉన్న కాపు నేతలను కలవడం పార్టీ వ్యూహంలో భాగమంట. ఇంకొంతమంది కాపు నేతలైతే వంగవీటి మోహనరంగ తర్వాత అంతటి నేత అంబటి అంటూ మాట్లాడారు. అంబటి నివాసంపై జరిగిన దాడి మోహనరంగపై జరిగిన దాడితో కంపేర్ చేశారు. అలాగే కాపు ఓటర్ను సెంటిమెంట్తో దెబ్బకొట్టి వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందని కూటమి నాయకులైతే భావిస్తున్నారట. కూటమి నుంచి కాపు ఓటర్ దూరమైతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని భావించి నష్ట నివారణకు టీడీపీ, జనసేన సైతం పావులు కదుపుతున్నాయంట. జనసేనాని వెంట మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న రిస్కు దేనికని సేఫ్ గేమ్కు ట్రయల్స్ వేస్తున్నారట. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ముందు నుంచి వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీ పార్టీలో ఉన్నారు. పార్టీతోనే ట్రావెల్ చేస్తున్నా తగిన ప్రాధాన్యత లేదన్న భావన కాపు సామాజిక వర్గంలో ఉంది. 2024 కూటమి ప్రభుత్వం అఖండ విజయం తర్వాత రాధాకృష్ణకు సముచిత స్థానం దక్కుతుందని భావించినా ఇప్పటి వరకు ఎటువంటి అడుగులు పడలేదు. దానికి తోడు వంగవీటి కుమార్తె ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం, రేపల్లెలో జరిగిన కాపు సమారాధనలో అంబటి రాంబాబుతో కలిసి పాల్గొనడం కొంత ఇబ్బంది కలిగించే పరిణామమని
కూటమి నేతలు భావిస్తున్నారు. వంగవీటి కుమార్తె ఆశా కిరణ్ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించారు. వంగవీటి రాధాకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిచి మరీ అర్ధగంట పాటు మాట్లాడారు. కాపు ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఈ మీట్ జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీ ఇస్తారా అన్న అంశంపై స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు తోట చంద్రశేఖర్కు కాపు నాయకుడిగా గుర్తింపుంది. అయితే ఆయనకు నిలకడ తక్కువని పొలిటికల్ సర్కిల్స్లో సెటైర్ వేశారు. ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయ అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత జనసేన, అనంతరం వైసీపీ, చివరికి గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాపులలో పేరున్నా నిలకడ లేకపోవడంతో పెద్ద మైనస్. అయితే తిరిగి జనసేనలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారంట. కానీ పార్టీ ఆయన లైట్ తీసుకుందంట. అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత ఆయన జనసేనాన్ని కలిశారు. కాపులకు, కాపు నాయకులకు అన్ని పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించాయంట. ఆ కారణంగానే కొంచెం ఫేమ్ ఉన్న నాయకుడిని కూడా పార్టీలు లైట్ తీసుకోవడం లేదట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కూటమి నాయకులు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే మెజార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపు ఓట్లు అత్యంత కీలకం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని తిరిగి కొనసాగించాలని కూటమి భావిస్తుందంట. తాము కోల్పోయిన రాజకీయ ప్రభావాన్ని తిరిగి చాటాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కాపు ఓటర్ను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలైతే ప్రారంభించాయి. మరి ఏ పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.